అన్నయ్య ఈ పండ్లు ధరెంత? కేజీ 150 అమ్మా. మరి ఆ కొట్లో 130 అంటున్నారు. పర్లేదులే, అందులో 1 డజన్ ఇవ్వండి, అలాగే ఇది కూడా ఇవ్వండి. బిహాన్, బిహాన్, అన్నయ్య నా కొడుకు నాతో ఉన్నాడు కదా, ఎక్కడ వెళ్ళాడు తెలుసా? లేదు మేడం. బిహాన్, బిహాన్, అన్నయ్య నా కొడుకుని చూసారా? ఇటువైపు వెళ్ళాడా? చూసారా? చూడలేదు మ్యామ్. బిహాన్, 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 ఎక్కడికి వెళ్ళావు బాబు? బిహాన్, బిహాన్. ఇదిగో ఇది తిను. వద్దమ్మ, ఇంతకు మించి తేలేను. ఇది అమ్మ కోసం తిను. ఏం చేస్తున్నా? ఇంకొక ముద్దుందమ్మా, తినమ్మా. అరే ఇలా చేయకూడదు. లాస్ట్ బైట్. తిను 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 తిను. అమ్మా, అత్తయ్య మావయ్య వచ్చేసారు. అక్క, మావయ్య రెడీనా? లోపల రెడీ అవుతున్నారు. గాయత్రి, ఏ గాయత్రి, ఇదిగో వస్తున్నా. అక్క మీరు వెళ్ళండి, ఇది ఇవ్వండి, సరిత పెడుతుందిలే. ఇవ్వండి. అలాగే. సరేలే, ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను. ఓకే? ఏమైంది? బ్యాలెన్స్ షీట్ కనిపించడం లేదు, కాస్త వెతికివ్వు. నేహా, నేహా, షూటింగ్ కి రావట్లేదా? లేదు. ఏ రావచ్చు కదా, చాలా బాగుంటుంది. రా. లేదు లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. ఇక్కడుంది. సరే, టైం అయింది, బయలుదేరతాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఏంటి? వాడు నా కంటి ముందు రాకూడదు. నేహా, మీ నాన్న చీకు, నేను నీతో ఆడుకోవడానికి వస్తా. ఇప్పుడు రండి. తను ఆడుకోవడానికి వెళ్ళింది. రా. నేహా, రికార్డింగ్ స్టార్ట్ అయ్యింది. 3, 2, 1. రండి, ఆ బుర్కా వేసుకున్న ఆంటీ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. చీకు, ఒక్క నిమిషం. ఏ నేహా, ఆ కోపిష్ట అంకుల్ ఇంటి బెల్ కొట్టదు. ఒక్కసారి ప్లీజ్. ఏంటి నేహా, లోపలికి రావా? నేహా వెళ్ళదు. లేదు, నేను రాను. నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, కావాలా? రామా, రా. తలుపులు తీ రజత్. తనెందుకు తలుపు తీయట్లేదు? ఒసే, తలుపు తీయవే. ఖచ్చితంగా లోపల ఏదో జరుగుతుందనుకుంటా. తలుపులు తెరు. నువ్వు ఇలా రా. రజిత్ నీతో ఏమైనా తప్పకుండా నడుచుకున్నాడా? లేదు, అంకుల్ నాకు చాక్లెట్ మాత్రమే ఇచ్చారు. నా కూతుర్ని నువ్వేమైనా చేసావా? నేను చాక్లెట్ మాత్రమే ఇచ్చాను, అంతే. నోరు మూసుకో. ఇంకోసారి నా కూతుర్ని ఇంటికి పిలిచావో నేను పోలీసుల దగ్గర వెళ్తాను.
నాతో రా రా. ఇలా వచ్చి కూర్చో. ఇలా చూడు, ఇలా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. ఇంకా ఆ రజిత్ ఇంటికైతే అసలు వెళ్ళకూడదు. నేనేమీ అక్కడికి వెళ్ళలేదు. ఆ అంకులే నన్ను అక్కడికి తీసుకువెళ్లారు. మళ్ళీ పిలిస్తే వెళ్ళకూడదు, సరేనా? ఉమ్? ఓకే, నేను వెళ్ళను. లేదు లేదు, కాపర్ కన్నా అల్యూమినియంకే డబ్బు ఎక్కువ. అరే మీరు ఎక్కడికన్నా వెళ్ళి అడగండి. అంకుల్ నమస్కారం. నమస్తే. అరే చీకు, నువ్వు ఇక్కడే ఉన్నావు. నేనేమో ఇంట్లో వెతుకుతున్నాను. అదేంటంటే నాన్న నేను నడుస్తున్నప్పుడు వచ్చారు, అందుకని ఆయనతో కలిసి వచ్చాను. సరే, ఇక్కడ ఆడుకుందాం. ఓకే. చీకు బంగారం, నువ్వు పని చెయ్యి. నీకో బొమ్మ కొన్నాను కదా, అది వెళ్ళి తీసుకురా. దాంతో ఇద్దరు ఆడుకోండి, సరేనా? వెళ్ళు. సరే చీకు, నేను వస్తాను. అరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? బయట ఎండగా ఉంది. చిక్కు తొందరగా వచ్చేస్తాడులే, కూర్చో. చాలా అందంగా ఉన్నావు. మీ కళ్ళకే అందంగా ఉన్నాను. ఐ హోప్ ఆ అంకిత కంటికి కూడా బానే ఉంటాను. ఎందుకలా చెప్తున్నా? అతనికి నేను పెళ్లి చేసుకోవడం తన అదృష్టం. సరిగ్గా చెప్పారంటీ. నాకైతే తలరాత బాగుంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇంత త్వరగా వచ్చేసావు. నమస్కారం ఆంటీ. బాగుంది బాబు. అరే అంకుల్ ఎక్కడా? అదేంటంటే నా మావయ్య ఎక్కడా? ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. మీరిద్దరు మాట్లాడుతున్నాండి, ఇప్పుడే వస్తానే. సో సరే చెప్పు, నేను ఎలా ఉన్నానని. నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఏంజల్ లాగా ఉన్నావు. సరే ఇప్పుడు చెప్పు, ఏ లిప్స్టిక్ వేసుకోను? సరే కళ్ళు మూసేయి. కళ్ళు మూసేయి. ఓకే. ఓకే, ఇప్పుడు కళ్ళు తెరవు. వావ్, ఇట్స్ వండర్ఫుల్. చెప్పాను కదా. థ్యాంక్ యూ. సో అంకిత్, ఎన్నిసార్లు నీకు చెప్పాలి అంకిత్ కాదు బావాని పిలమని? సరే వదిలే. ఏమైందమ్మా? ఏం కావాలి? నా బాబీటర్, మీరు నాకు ప్రామిస్ చేశారుగా. అయ్యో సారీ, మర్చిపోయాను. నేను మీ అక్క ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, నీకు తెచ్చిస్తాను. లేదు, నాకు ఇప్పుడే కావాలి. నేహా మొండి పట్టుకు, అది కొనిస్తానన్నారుగా. లేదు, నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే. నేహా, అదే చెప్తున్నారు కదా, కొనుక్కొస్తాం. ఎందుకు నువ్వు కోపడుతున్నావు? ఇంకా మూవీ స్టార్ట్ అవడానికి 2 hours ఉంది. ఆ లోపల నేహాకు డాల్ తెస్తాను, సరేనా? రా, కానీ నాతో రా. సరే. అంకిత్, అరే మావయ్య, తొందరగా రండి, టైం అయిపోయింది. ఇవాళ మన కేసు ఫైనల్ హియరింగ్, మనం తొందరగా వెళ్ళాలి. సరే సరే బయలుదేరుతున్నాను. వెళ్ళి చూడు, నా ముందుకు రాకూడదు. నీకు చెప్తుంది అర్థమవుతుంది కదా. మీరు దిగులు పడకండి, తను వేరే రూమ్లో ఉంది. అరే ఫైల్ ఇక్కడే వదిలేశారే. కాస్త ఆగండి. ఇలా చూడు, నాన్న ఫైల్ మర్చిపోయారు, కాస్త ఇస్తావా? ఓకే. హలో, చెప్పు. ఏయ్, ఒక నిమిషం. ఇలా చూడు, బావ కిందకి వెళ్ళారు, వెళ్ళి ఈ ఫైల్ ఇచ్చే. త్వరగా వెళ్ళు. హలో, ఏమీ లేదు, నువ్వేం చేస్తున్నావు? మావయ్య, అక్క ఇది నీకు ఇమ్మని చెప్పింది. నేహా, నువ్వు ఏం చేస్తున్నావు? నాన్న చూస్తారు, వెళ్ళు. నేను ఫైల్ ఇవ్వడానికి వచ్చాను. నేహా వెళ్ళు. దీని ఊరికి వదిలిపెట్టినా. మావయ్య,
మంచి పని మీద వెళ్తున్నాము, పట్టించుకోవద్దు, వెళ్ళండి ప్లీజ్, రండి. నేహా 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 బంగారం అన్నా, మీరు నేహాని ఏమైనా చూసారా? లేదే. వాచ్మ్యాన్, నేహా బంగారం, మీరు నేహాని ఇక్కడ ఏం చూసారా? చూడలేదు. నేహా, నేహా ఎక్కడున్నావు? మీరు ఎక్కడైనా నేహాని చూసారా? నేహా అన్నా అన్నా, మీరు నేహాని చూసారా? నేహా ఎక్కడికి వెళ్ళింది? హలో సార్, సాకిట్ నగర్లో ఉండే ఒక సొసైటీలో 16 వయసు అమ్మాయి కనపడకుండా పోయింది సార్. సార్, నా కూతురు కనిపించట్లేదు. ఒక్క నిమిషం, ప్రశాంతంగా ఉండండి. ఏం జరిగిందో చెప్పండి. సార్, 2 గంటల నుంచి కనిపించలేదు. తను ఎక్కడికి వెళ్ళిపోయిందో. దాన్ని అన్ని చోట్ల వెతికాను సార్. ఇగో చూడండి, ఇక్కడే ఎక్కడో పక్కకి వెళ్ళుంటుంది. తిరిగి వచ్చేస్తుందిలే. 11 ఏళ్ళ అమ్మాయికి అంతా తెలుసు, కంగారు పడకండి. సార్, వయసే 16. తను చిన్న పిల్లలాగా. అంటే సార్, అదేంటంటే 6 సంవత్సరాలప్పుడు తన మెంటల్ హెల్త్ స్టాప్ అయిపోయింది. తనకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. షీఈస్ ఏ స్పెషల్ చైల్డ్. ఇలా చూడండి తన ఫోటో. సార్, ఈ బిల్డింగ్ వాచ్మ్యాన్ ఎక్కడున్నాడు? సార్, ఎక్కడికి వెళ్ళారని నాకు తెలియదు. అదేంటంటే నాకు కడుపులో బాలేదు సార్. అప్పుడప్పుడు నేను బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చేవాడిని. అందులో ఇదంతా ఎప్పుడు జరిగిందని నాకు తెలియదు సార్. సీసీటీవీ ఫుటేజ్ చూపించు. సీసీటీవీ కెమెరా అంతా రిపేర్లో ఉంది సార్. ఏంటి సార్, అది టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసింది. మేము టెక్నీషియన్ని పిలిచాం, కానీ వాడికి ఏదో ఎమర్జెన్సీ అని చెప్పి రాలేదు సార్. సార్, మొత్తం బిల్డింగ్ లోపల చెక్ చేశాం సార్, కానీ ఆ అమ్మాయి ఇక్కడ ఎక్కడా లేదు సార్. సరే, మీరు ఒక పని చేయండి. ఈ సొసైటీ చుట్టుపక్కల మొత్తం మీరు విచారించారు సార్. హలో పోలీస్! నేహా, 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 ప్లీజ్ నో, వదలండి. చెప్పేది వినండి. వదలండి. మ్యామ్, ప్లీజ్ వెనక్కి వెళ్ళండి, వాళ్ళని తీసుకెళ్ళండి. సార్, ఈ చోటు వాళ్ళ ఇంటి నుండి 500 మీటర్ల దూరం ఉంది. ఈ అమ్మాయి ఇంత దూరం తన ఇంట్లో నుండి ఒంటరిగా వచ్చి మరి ఈ బావిలో తెలియకుండా పడుంటుందా ఒంటరిగా? తను బావిలో దూకలేదు, తనని విసిరి పారేశారు. హంతకుడే తనని విసిరేశాడు. అలా హఠాత్తుగా వెనక్కి వాలి ఉంటుంది. తలకాయి ఈ గోడకి తగిలి ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి వాడితో ఫైట్ చేసి ఉంటుంది. స్ట్రగుల్ కూడా అయి ఉంటుంది. హంతకుడు కూడా తనతో ఫైట్ చేసి అలాగే వెనక్కి తోసేశాడు. కానీ ఒక్క విషయం నాకు అర్థం కావట్లా. ఇంటి నుండి ఒంటరిగా ఇంత దూరం ఎలా వచ్చింది ఈ అమ్మాయి? అది కూడా బావిలో పడింది. ఈ విషయం ఎవరికి ఏమీ తెలియదా? ఫోరెన్సిక్ టీమ్కి ఇన్ఫార్మ్ చేయండి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. తర్వాత వీళ్ళందరినీ, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ విచారించండి. ఓకే సార్. మేడం, మేము విచారించిన దాంట్లో మాకేం తెలుస్తుందంటే తనుగా బావిలో దూకలేదు. తనని ఎవరో హఠాత్తుగా తోసి పారేశారనే తెలుస్తుంది. మేడం, మేము ఒక విషయం తెలుసుకోవాలి. మీకు ఎవరి మీదైనా సందేహం ఉందా? లేక ఎవరికైనా మీ మీద లేక నేహా మీద పగ ఉందా? సార్,
ఖచ్చితంగా ఈ పని రజనీ చేసుంటుంది. ఏమంటున్నారు సార్? రజని ఎందుకు చేస్తుంది? మీరు ఏది దాచొద్దు. నా కళ్ళారా చూశాను సార్. నేహాన్ చూస్తే కొళ్ళు దీనికి. ఎందుకంటే తను ఫియాన్సీతో ఫ్రెండ్లీగా ఉండేది, అందుకే తనంటే దీనికి పడదు. మాలో అప్పుడప్పుడు గొడవ పడుతుంటాం సార్. జస్ట్ అది అక్క చెల్లెల గొడవ మాత్రమే. అందుకోసం ఎవరైనా చంపేస్తారా? సార్ అక్కడ ఒక కీ చైన్ దొరికింది సార్. లేదు సార్. మీలో ఎవరైనా ఇలాంటి కీ చైన్ని చూసారా లేక ఎవరైనా వాడుతున్నారా? దీని గురించి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సరే, ఓకే, మీరందరూ ఇప్పుడు వెళ్ళొచ్చు. అవసరమైతే మేము మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. మీరందరూ లోపలికి వెళ్ళండి. సార్, ఒకవేళ ఈ తాళం వచ్చి జునియాని చంపిన హంతకుడిదై ఉంటుందా? వినయ్ ఈ కీ చైన్ ఎవరిదో వాడిని మనం తొందరగా కనిపెట్టి తీరాలి. తర్వాత ఈ వాచ్మెన్ని కొంచెం బాగా విచారించండి. ఖచ్చితంగా ఏదో ఒక విషయం మన దగ్గర దాస్తున్నాడు. సరే, నేను నేహా వాళ్ళ నాన్న కలిసి వస్తాను. ఆయన వాళ్ళ కూతురు డెడ్ బాడీ చుట్టానికి కూడా రాదు. ఓకే సార్. సార్, నాకు పట్టిన శాపం అది. అది ఎప్పుడు చస్తుందో అని వెయిట్ చేస్తున్నాను. కానీ ప్రమాణంగా నేను చంపలేదు సార్. తను మాత్రం నిన్న బయటికి వెళ్లకుండా ఉండుంటే మీరే కొట్టి చంపేసుంటారు. సార్, నేను చాలా కోపంగా ఉన్నాను. అదే, మీరు బాగా కోపంలో ఉన్నారుగా, అది బయటికి కూడా వెళ్ళి చూపించారు నేహా తనిగా దొరికిన వెంటనే. ఏంటి సార్ మాట్లాడుతున్నారు? అసలు మీరు నిన్న ఎక్కడున్నారు? సార్, నేను బయటికి వెళ్ళాను, కాస్త డ్రింక్ చేశాను. అనవసరంగా నా మీద అనుమానం వద్దు. ఇందులో మీకు సంబంధం ఉందని తెలిస్తే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోండి. సార్, మీరు నన్ను చంపినా కూడా పర్లేదు సార్. నిజమేంటంటే ఆ అమ్మాయి నేహాని నేనేం చేయలేదు సార్. సరే, ఒక విషయం చెప్పు, ఈ కీ చైన్ చూసావా? లేదు సార్, నేనైతే అసలు చూడలేదు సార్. సార్, నేహా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ ప్రకారం నేహా ఒక మరణం రాత్రి 9 నుండి 10 గంటల మధ్య అయింది. అది కూడా ఎక్కువ బ్లడ్ లాస్. అలాగే నేహా ఒక మరణం బావిలో పడటం వల్ల చావలా, తన తల మీద గాయం అవ్వటం వల్ల చనిపోయింది. నేహా ఒక బాడీలోనూ సెడ్యూస్ చేసినట్టు ఎలాంటి ఆధారం లేదు. తన శరీరం మీద సెక్షువల్ అసాల్ట్కి ఎలాంటి గుర్తులు లేవు. ఇంకో విషయం సార్, ఈ రిపోర్ట్లో ఇంకొక షాకింగ్ న్యూస్ దొరికింది. నేహా 6 వీక్స్ ప్రెగ్నెంట్గా ఉంది. వాట్? ప్రెగ్నెంటా? అవును, నేహా 6 వీక్స్ ప్రెగ్నెంట్గా ఉంది. చూసావా నువ్వు? తను చావాలని అనుకున్నాను, కానీ నువ్వు. తనకి నేను అంత్యక్రియలు కూడా చేయను. మేమేమనుకుంటున్నామంటే నేహాని ఈ విధంగా చేసిన వాళ్లే తనని హత్య కూడా చేస్తుంటారనిపిస్తుంది. సారీ, ఐ నీడ్ టు ఆస్క్ దిస్. నేహా ప్రెగ్నెంట్గా ఉంది కదా, అది మీకు ఎందుకని అసలు తెలియలేదు? అది కూడా తను ఒక స్పెషల్ చైల్డ్. అలాంటప్పుడు తన పీరియడ్స్ అంతా మీకు ఎలాగా తెలియకుండా పోయాయి? తనకి అవసరమైందంతా చేశాను, కానీ డేట్స్ ముందు వెనుక వస్తుంది, అందుకని డౌట్ రాలేదు. వినయ్, ఆ కీ చైన్ అసలు ఎవరిదో మీరు కనిపెట్టారా? లేదు సార్. తర్వాత ఫారెన్సిక్ టీంలో ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? లేదు సార్, ఏం దొరకలా. ఏంటది? ఇంత గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి కూడా మనకేం దొరకలేదే. సార్, నేను శర్మ అండ్ రజత్ ఇద్దరి బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. వీళ్ళిద్దరి గురించి చాలా ముఖ్యమైన విషయం తెలిసింది సార్. అవును సార్, అది నిజమే. నేను నా ఇంట్లో అబద్ధం చెప్పి మీరు చెప్పిన టైంలో నేను బ్యాంకాక్ వెళ్ళిపోయాను సార్. నేను అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు క్వారంటైన్ టీం నన్ను తీసుకెళ్ళిపోయారు సార్. నేను వాళ్ళ దగ్గర బ్రతిమలాడాను సార్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదని. ఎందుకంటే నువ్వు అక్కడికెళ్ళి గెంతులేసావుగా, అది తెలియకూడదనుకున్నావు. సరే, నీకు ఆల్రెడీ నేహా మీద ఒక తప్పైన ఉద్దేశం ఉంది కదా. అలాగంత లేదు సార్, అనవసరంగా నన్ను అనుమానించొద్దు. నేహా నా కూతురు లాంటిది, నేనేమీ చేయలేదు సార్. ప్లీజ్, నేను చెప్పేది నమ్మండి సార్. సార్, లోపల ఏం దొరకలేదు సార్. సార్, ప్లీజ్ నా పాస్ని పట్టి నన్ను జడ్జ్ చేయకండి. నేను తనతో ఏం చేయలేదు సార్. ఒక్కసారి ఒక అమ్మాయి వద్దని కరెక్ట్గా చెప్పిన తర్వాత కూడా అటువంటి అమ్మాయిని మేడ మీదకి తీసుకెళ్లి తోసి పారేశావు, చంపేశావు కదా. ఇంట్లో మొత్తం వెతకండి. సార్, చెక్ చేయండి. సార్ ప్లీజ్ సార్, నేను అందు గురించే 16 సంవత్సరాల లోపల ఉన్నాను సార్. ఫోన్ ఇటీవరా. ఫోన్ ఇవ్వమని చెప్పానుగా.
భయపడకరా, నీ పర్సనల్ డేటాస్ని పెట్టుకుని మేమేం చెయ్యం. సార్ ఈ చెప్పు దొరికింది సార్. అవును, ఆ చెప్పులెవరివి? నిన్నేరా అడుగుతున్నాను, ఇది ఎవరి చెప్పులు? సార్ అది నేహాది. సార్, రారా. నమ్మండి సార్, నేను ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయలేదు. నీ మొబైల్లో నేహ ఫోటోలు, తర్వాత తన చెప్పులు, ఇవన్నీ చూస్తుంటే నేహ మీద నీకు ఒక తప్పైన ఉద్దేశం ఉన్నట్టుంది. నిజమేనా? సార్ నన్ను నమ్మండి, నాకు ఎటువంటి తప్పని ఉద్దేశం లేదు. నేను తనతో ఫ్రెండ్లీగా ఉంటాను, అందుకే తన ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఒకరోజు ఇంటికి వచ్చేటప్పుడు తన చెప్పు మర్చిపోయి వెళ్ళిపోయింది. నువ్వు ఇంటికి రా రా. నువ్వు ఆ రోజు నీ చెప్పులు తిరిగి ఇవ్వాలి కదరా. ఎప్పుడు ఇవ్వమంటారు సార్? వాళ్ళ ఇంట్లో నేనంటే చిరాకు. నేహాని ఎప్పుడైనా కలిస్తే ఇద్దామని పెట్టుకున్నాను. హేయ్, నువ్వు కథలు బాగానే చెప్తున్నావు, కానీ నీకు ఒక విషయం తెలియదు. నిజం తెలుసుకుంటాం కోసం మేము ఎంత దూరం వెళ్తాంరా. వీడిని స్టేషన్కి లాక్కెళ్ళండి, అప్పుడే నిజం చెప్తాడు. రారా. హలో సార్. ఈ తాళానికి కీచే ఇదే కదా? నీ దుకాణం పేరే దీని మీద ప్రింట్ అయి ఉంది. అవును, నాదే అది. అదెలా మీ దగ్గరికి వచ్చింది? ఈ తాళం గుత్తి నేహ డెడ్ బాడీ పక్కన మాకు దొరికింది. మర్యాదగా నిజం చెప్పు, నీ తాళం చెవులు నేహ దగ్గరికి ఎలా వెళ్ళాయి? నమ్మండి సార్, నాకేమీ తెలీదు. నన్ను అనుమానించొద్దు. నా కొడుకు చిక్కు ఫ్రెండ్, తను నా కూతురులా చూసుకుంటాను. ఓహో అలాగా? సార్ సార్ నేనేం చెప్పలేదు సార్, నన్ను అయితే వదిలేయండి సార్. సార్ సార్ నన్ను వదిలేయండి సార్. సార్ పక్కన షాప్ ఓడు సార్. వీడిని అడిగేటప్పుడు ఏమేమో వాగుతున్నాడు సార్. ఈ కేసు గురించి ఖచ్చితంగా వీడికి ఏదో తెలుసు సార్. నీకు ఈ కేసు గురించి ఏం తెలుసు? సార్ నన్ను ఎందుకు సార్ ఈ విషయంలో లాగుతున్నారు? నాకు పెళ్ళం పిల్లలు ఉన్నాయి సార్. నీకు పిల్లలు ఉన్నారు కదా? ఉంది సార్. ఎంతమంది? ఒక అమ్మాయి ఉంది సార్. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి నేను ఇక్కడ విచారిస్తున్నాను కదా, తను కూడా ఒక కూతురే. నీకేమన్నా తెలిస్తే ధైర్యంగా చెప్పు. సార్ ఈ గోవింద్ అబద్ధం చెప్తున్నాడు సార్. వీడైతే నేహాని అమ్మాయిలా అనుకోలేదు సార్. నేనే నా కళ్ళారా చూశాను సార్. సార్ నేను నిజం చెప్తున్నాను, నేహా నేనేం చేయలేదు. కావాలనే ఇరికిస్తున్నాడు సార్. నన్ను అప్పు అడిగాడు, నేను ఇవ్వలేదని. వీడు చెప్పేదంతా అబద్ధం సార్. వాడి మీద తప్పు చెప్తే నువ్వు చేసిన తప్పు లేకుండా పోతుందా? ఈ తాళం చెవి అక్కడికి ఎలా వచ్చిందో నేను చెప్తానురా. నేహ ఎలా బావిలో పడిందో తెలుసా? నువ్వే తనని బావిలోకి తోసావు, అప్పుడే ఆ తాళం చెవి ఆ బావి దగ్గర పడింది. మీరు చెప్పేదంతా అబద్ధం సార్. నేను అసలు నేహాని ఏమీ చేయలేదు సార్. వీడేం ఒప్పుకోడు. పోలీస్ స్టేషన్ సార్. నేను ఏం చేయలేదని చెప్తున్నాను కదా సార్. సార్ నేహ మర్డర్ కేసులో మన దగ్గర 4 సస్పెక్ట్లు ఉన్నారు. ఫస్ట్ రాకేష్, నేహ ఫాదరు. ఇంకొక సస్పెక్ట్ రజత్, పక్కింటివాడు. ఇంకొక వ్యక్తి గోవింద్, చీకు తండ్రి. వీడి కొట్టు తాళామే మనకి క్రైమ్ సీన్లో దొరికింది. సార్ రజనీకి తన చెల్లెలంటే ఇష్టం లేకుండానే ఉంది. మనం కూడా చాలా కేసులు చూసాం కదా, అక్క చెల్లెల మధ్య ఈ జలసీల వల్ల హత్యలను జరిగాయి కదా సార్. అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నేహ, అంకిత్ వీళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్గా వాళ్ళు ఉన్నారంటే అప్పుడు దీనికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఉండే ఉంటుంది కదా. నేహ అమాయకత్వాన్ని వాళ్ళు తప్పుగా వాడుకుంటానికి అక్కడే ప్లాన్ చేశారు. పాసిబుల్ ఉంది సార్. సార్ ఆ బిల్డింగ్ ని గమనించేటప్పుడు ఒక విషయం తెలిసింది సార్. ఆ బిల్డింగ్ లో ఫ్లాట్ నంబర్ 304లో 2 అమ్మాయిలు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు బుర్కాలోనే ఉంటారు. ఏ రోజైతే నేహ చనిపోయిందో అప్పటి నుంచి ఆ ఫ్లాట్ లాక్ లోనే ఉంది సార్. ఇంకా ఆ బుర్కా అమ్మాయిల్ని ఎవరు చూడలేదు. ఏ ఫ్లాట్ నెంబర్ చెప్పారు సార్? ఫ్లాట్ నంబర్ 304 సార్. ఇతనే ఈ ఫ్లాట్ కి ఓనర్ సార్, ఆరిఫ్ షేక్. ఆ ఇంట్లో ఎవరున్నారు? సార్ 2 అమ్మాయిలు అద్దెకున్నారు సార్. వాళ్ళిద్దరు ఎక్కడ? లేదు సార్, నేను ఇంకో ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళ గురించి డీటెయిల్స్ తెచ్చి ఉంటాయి కదా, వాళ్ళ ఫోటోలు, అడ్రస్ కానీ అటువంటివి ఉంటాయిగా? అదంతా లేదు సార్. అదేంటంటే గ్వాలియర్లో నాకు రిలేషన్స్ ఉన్నారు, వాళ్ళే నాకు పంపించారు. వీళ్ళిద్దరూ ఎగ్జామ్ కోసం వచ్చారు సార్. రండి, ఫుల్ ఫర్నిష్డ్ ఫ్లాట్. ఇలా చూడండి, సోఫా కూడా వేశారు. తర్వాత ఎటువంటి సమస్య కూడా రాదు. సరే అమ్మా, మీ ఇద్దరి పేరు కూడా అసలు చెప్పలేదేంటి? నా పేరు సవీనా రెహాన్, తిన పేరు జోయా రహిత్. సరే, నాకు మీ ఇంటి తాళాలు ఇస్తారా? అన్ని విషయాల్ని పర్వేష్ చెప్పాడు కదా. వాట్సాప్లో మెసేజ్ వేశారు.
ఇదిగో తాళం. సరే నేను బయలుదేరుతాను. సరే ఒక పని చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అమ్మాయి డీటెయిల్స్ తీసుకోండి. ఓకే సార్. ఫోన్ స్పీకర్లో పెట్టు. సరే సార్. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు తెలిసిన వ్యక్తి నా ఇంటి పక్కనే ఉన్నాడు. అతని దగ్గర అడగనా? ఇప్పుడే కాల్ చేస్తాను. అతను వెంటనే చెప్పేస్తాడు. త్వరగా కాల్ చేయండి, స్పీకర్లో పెట్టు. సరే సార్. హలో జమాల్, నేను ఆరిఫ్ మాట్లాడుతున్నాను. చెప్పండి అన్నా. పర్వేష్తో మాట్లాడాలి. తన ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒక్క నిమిషం అన్నా, నేను వెళ్ళి చూసొస్తాను. చెప్పండి అన్నా, ఏంటి విషయం? పర్వేష్, నీకు తెలిసిన 2 అమ్మాయిని ఫ్లాట్ చూడ్డానికి పంపించావు కదా నువ్వు. వాళ్ళు ఎవరు? ఏ అమ్మాయినా? నేను ఏ అమ్మాయిని రెంట్కి పంపిలేదే. అరే నువ్వే కదయ్యా వాట్సాప్ నుంచి మెసేజ్ చేసావు. నీకు తెలిసిన అమ్మాయి ఇంటికి రెంట్ కావాలని అడిగావు కదా. ఏంటయ్యా మర్చిపోయావా? మీరు నా పాత వాట్సాప్ గురించి మాట్లాడుతున్నారా? నేను దాన్ని బ్లాక్ చేసి 6 నెలలు అవుతుందన్నా. నాకు తెలిసి మీ నంబర్ ఎవరన్నా తీసుకొని మిమ్మల్ని బాగా మోసం చేశారు. మీరు వాళ్ళ గురించి వివరాలు తెలుసుకోకుండా వెంటనే వాళ్ళకి అద్దెకి ఇచ్చేస్తారా? సార్ ఇదంతా నాకెలా తెలుసు సార్? ఇది తెలిసిన వాళ్ళ నంబరే కదా. అతని నెంబర్ ఏదైనా ఉంటే పోలీస్కి ఇవ్వండి. తలుపు తీయండి. సరే సార్, నా దగ్గర ఒక మాస్టర్ కీ ఉంది సార్. సార్ ఇటు చూడండి, బుర్కా. సార్ ఈ బియర్ బాటిల్స్, షేవింగ్ సెట్, ట్రిమ్మర్ అంతా అబ్బాయిల ఐటమ్స్ ఉన్నాయి. అమ్మాయిలు ఉంటారని కదా మనకి చెప్పింది. అలా అయితే అప్పుడప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. ఒకవేళ ఇద్దరు మగాళ్ళై ఉంటే, రూపులు ఏమైనా మార్చుకొని ఇక్కడ ఉండుంటే ఆర్ఎఫ్ దగ్గర తీసుకున్న నెంబర్ని ట్రాక్ చేయి. తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాగా విచారించండి. నేహా గురించి వీళ్ళకి ఎవరికైనా తెలిసేమో కనుక్కోండి. ఎందుకంటే నేహాని ఎప్పుడు హత్య చేశారో అప్పటి నుంచే వీళ్ళు కనపడతలేదు. ఓకే సార్. శుక్లా, ఫ్లాట్ని బాగా చెక్ చేయి. ఓకే సార్. శర్మ గారు, మీరు కొంచెం లోపలికి వెళ్ళండి, వీడితో మాట్లాడాలి. ఆ గుర్కా వేసుకున్న అమ్మాయిల గురించి నీకేం తెలుసు? ఈ బుర్కా వేసిన అమ్మాయిల గురించి నాకు తెలియదు సార్. కానీ చిక్కు, నేహా అప్పుడప్పుడు తొంగి చూస్తారు సార్. చిక్కు రిపోర్టర్ లాగా ఫోన్లో వీడియో తీస్తాడు సార్. నేహా అతనితోనే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇతని భయపెట్టేసి పంపించేవాళ్ళు. చీకు అంటే ఎవరు? ఆ గోవింద్ కొడుక? అవును సార్. సార్, వీడు నేహా చాలా మంచి ఫ్రెండ్స్. వాడు చనిపోయాడని తెలిసాక తిని ఇలా అయిపోయింది సార్. చీకుకి వీడియో తీయటం అంటే చాలా ఇష్టమని విన్నాం. ఆ వీడియోస్ కొంచెం మేము చూడాలి. ఓకే సార్, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి సార్. ఇది చూడండి సార్. రండి ప్రేక్షకులారా, బుర్కా అంటే ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. సార్ మీ సందేహం కరెక్టే. వాళ్ళ ఐడెంటిటీని దాస్తానికి ఈ బుర్కాని యూజ్ చేశారు. కానీ వీళ్ళు ఎవరై ఉంటారని తెలియట్లేదు. ఆ 2 అమ్మాయిల్ని గ్వాలియర్లో ఉండే నా ఫ్రెండే పంపించాడు సార్. ఒక పని చేయండి, గ్వాలియర్ పోలీసులకి వెంటనే ఈ ఫోటోలు పంపించండి. తర్వాత హరీఫ్ రిలేషన్ పర్మిషన్ కూడా పంపిండి. చూద్దాం ఏం రిజల్ట్ వస్తుందో. సార్ సార్ గ్వాలియర్ పోలీస్ ఇద్దరిని ఐడెంటిఫై చేసేశారు. ఒకడు డబ్రీస్, ఇంకోడు అన్సా. వాళ్ళిద్దరి మీద మార్కెట్లో ఒక చిన్న పిల్లోడిని కిడ్నాప్ చేసి పారిపోయే కేసు ఉంది సార్. పోలీసులు ఇంకా వాళ్ళని వెతుకుతున్నారు సార్. పిల్లలు ఇంకా దొరకలా. సార్ ఒకవేళ ఈ కిడ్నాప్ కారణంతోటే వాళ్ళు నేహాని చంపేసి ఉంటారా సార్? హలో, రజిత్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ ప్రకారం వాడి యొక్క మరణం 8 నుండి 9 మధ్య కత్తిలాంటి ఒక షార్ప్ అయిన వస్తువుతో గుచ్చిన ద్వారా అయింది. సార్ రజత్ ఫోన్, CDR ఇంకా లొకేషన్ డీటెయిల్స్ దొరికింది సార్. దీన్ని బట్టి చూస్తే వాడు మొత్తం రోజు నిన్న ఇంట్లోనే ఉన్నాడు సార్. ఇంకా 7కి ఇంట్లో నుంచి బయలుదేరాడు సార్. ఇంకా వాడి ఫోన్ ఏ ఏరియాలో స్విచ్ ఆఫ్ అయిందంటే వాడి డెడ్ బాడీ దొరికిన చోటే సార్.
ఇంకో విషయం సార్, వాడి CDRలో కరిష్మా అని ఇంకొక అమ్మాయి నంబర్ దొరికింది. ఇంకా రజత్ ఈ నంబర్కి 6 o'clockకి కాల్ చేశాడు. సార్ నిన్న రాత్రి రజిత్ నేను ఒకే దగ్గర ఉన్నాం సార్. అన్నానగర్లో ఉన్న ఒక హోటల్లో. అక్కడే మేము ఇద్దరం ఒకటిగా ఉన్నాం సార్. అసలు మీకు రజిత్ ఎలా తెలుసు? సార్ అది భయపడకండి, ధైర్యంగా చెప్పండి. సార్ వాడు నా కస్టమర్ సార్. వాడిని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను సార్. అవును, ఆ హోటల్ పేరేమన్నారు? సాయి కంఫర్ట్. సార్ నేహ ఒక మరణంలో ప్రైమ్ సస్పెక్టే ఈ రజిత్. ఇప్పుడు వాణ్ణి హత్య చేస్తారు. సార్ ఈ 2 హత్యలకి ఏమైనా కనెక్షన్ ఉంటుందా? అయ్యుండొచ్చు. ఈ 2 మర్డర్లు కూడా కనెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు రజత్ క్రిమినల్. ఏదైనా పాత పగని మైండ్లో పెట్టుకొని ఆ రజత్ అనేవాడిని పగ తీర్చుకొని ఉంటారు. సార్ ఆ ఇద్దరు కిడ్నాపర్స్ని ఫోన్ IEMI నంబర్ ద్వారా పట్టుకున్నాం సార్. సుధామనగర్లో ఇద్దరు దాక్కున్నారు సార్. లోకల్ పోలీస్ టీం వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరిని తీసుకొస్తున్నారు సార్. గుడ్. సార్ 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 రేయ్, నీ డ్రామాని కొంచెం ఆపరా. మీరిద్దరూ ఎప్పుడైతే కనపడకుండా పోయారో ఆ రోజునే అమ్మాయిని హత్య చేశారు. అలా చూస్తుంటే మీరే హత్య చేసి ఉంటారు. ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లలకి మీ గురించి నిజం తెలుసు. మేము ఎవరిని ఏమి చేయలేదు సార్. కానీ ఒక విషయం నిజమే, వాళ్ళిద్దరూ మా మొహాన్ని చూసేశారు. మేము భయపడుతూ ఉన్నాం ఆ పిల్లల వల్ల ఏదైనా సమస్య వస్తుందని. అందువల్ల వాళ్ళని చంపి మళ్ళీ రిస్క్ తీసుకోవడానికి తయారుగా లేవు సార్. అందువల్ల అక్కడి నుంచి పారిపోయాం. కపల్దా, వీళ్ళిద్దరూ నిజం చెప్పేదాకా వీళ్ళని పీకి పారేయండి. సార్ 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 CCTVలో ఒక విషయం దొరికింది. ఇక్కడ చూడండి సార్, ఈ బైక్ని చూడండి సార్. రజత్ కార్ని వీళ్ళు ఫాలో చేస్తున్నారు. కార్ ఎటు వెళ్తుందో అటువైపే ఫాలో అవుతున్నారు సార్. ఇంకా దీని తర్వాతే ఆ రోడ్ వస్తుంది సార్. రజత్ డెడ్ బాడీ దొరికింది కదా, కానీ అక్కడ CCTV కెమెరా లేదు సార్. శుక్ల, ఈ బైకు అసలు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో చూడు. ఎవరిదో విచారించు. రైట్ సార్. సార్ 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 నేను తనని చంపలేదు సార్. సార్ నిజంగానే చంపలేదు సార్. అబద్ధం ఆడకరా. మా దగ్గర CCTV ఫుటేజ్ ఉంది. వాడి కారు నువ్వు ఫాలో అయినట్లు మాకు తెలుసురా. అది మాత్రమే కాదు, ఆ హోటల్ రిజిస్టర్ బుక్లో నీ పేరు కూడా రాసుందిరా. అదెవరో తెలుస్తుందా? ఆ హోటల్లో ఉండే మేనేజర్రా. ఆ హోటల్లో నువ్వు ఓన్లీ రజనీని మాత్రం చంపలేరా, దాంతో పాటు నేహాని కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్ళావు. సో ఆ విషయాన్ని రజత్ దగ్గర ఇతను చెప్పాడు. ఇప్పుడు నిజం చెప్పు, రజత్ని నేహాని నువ్వే కదా చంపావు? చెప్పరా, మా దగ్గర ప్రూఫ్ స్ట్రాంగ్గా ఉంది. లేదు సార్, నేను రజిత్ని మాత్రమే చంపాను. నేహానైతే అసలు ఏం చేయలేదు సార్. అంకిత్ 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 ఈ అబ్బాయి మా బిల్డింగ్లోనే ఉంటాడు. వాడు మనల్ని చూశాడంటే పెళ్లికి ముందు మనిద్దరం ఇలా కలుసుకుంటున్నాను మా నాన్నతో చెప్పేస్తాడో ఏంటో. అంకిత్ ఏదో ఒకటి చెయ్యి. డోంట్ వరీ. నువ్వు ఒక పని చేయి. నువ్వు నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, నేనేమని చూస్తాను. ఏమడిగాడు వాడు? ఏమీ లేదు. చెప్పు, ఏమడిగాడు? ఏం లేదు సార్. కొట్టేనంటే నిన్ను. నిజం చెప్పాను. మీ గురించి అడిగాడు. ఈ అమ్మాయి మాత్రమే కాదు, ఆ పిచ్చి పట్టిన పిల్లని కూడా ఇక్కడికి మీరు తీసుకొస్తారని చెప్పేశాను. పిచ్చోడా, దీని తర్వాత దీని గురించి ఏదైనా చెప్పావంటే నిన్ను చంపేస్తాను. అన్నా ప్లీజ్, చెప్పేది వినండి. దయచేసి నేను చెప్పేది వినన్నా. నేహాని హోటల్ తీసుకొచ్చేది ఎవరి దగ్గర చెప్పకండి. చెప్తానురా, పోలీస్ దగ్గర నీ గురించి ఖచ్చితంగా చెప్తాను. ఆ అమాయకమైన అమ్మాయిని రేప్ చేసి మర్డర్ కూడా చేశాను. లేదు, నేను తనతో ఫిజికల్ గా ఉన్నాను, కానీ తను ప్రెగ్నెన్సీలో చనిపోయిన తర్వాత తెలిసింది. కానీ నిజంగా నేను చంపలేదు. చూడు, నా దగ్గర ఈ డ్రామాలన్నీ వద్దు, చెప్పేది విను. నేను ఊరికి వదలను. అన్నా నేను చెప్పేది విననా. ఈ రహస్యం ఎవరికి తెలియకూడదనే వాడు రజత్ని చంపాడు. అంకిత్ ఇలాంతా చేయడు. రజనీ
రజనీ రజనీ, ఆగమ్మా రజనీ. రజనీ రజనీ, రజనీ, చెప్పేది వినమ్మా. అమ్మా, రజనీ. జరగండి, కొంచెం జరగండి ప్లీజ్. వినయ్, ఓపెన్ చెయ్యి. ఇగో అమ్మ అంకిత్ ఎందుకు ఇలా చేశాడు? అందువల్లే నా చెల్లిని కూడా నేను ఆశయించుకున్నాను. అమ్మా, తను నేను ఒక జంతువులా చూశాను. గాయత్రి మేడం, అసలు మీ గొంతు మీద ఆ గాయం ఏంటండి? నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక అతను నా చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పారిపోయాడు. మీ అమ్మాయిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. మేం బయలుదేరుతున్నాం. అలాగే. సో చీకు ఒక కాల్ డీటెయిల్స్ అలాగే లొకేషన్ డీటెయిల్స్. దీన్ని బట్టి చూస్తుంటే సెప్టెంబర్ 9వ తారీఖు పొద్దున్నే 8 నుండి 9 గంటల మధ్య చీకు ఆ లొకేషన్ సర్వేలెన్స్ లో ఉన్నాడు. ఆ తర్వాత 9:20 నుండి 9:40 మధ్య వాళ్ళ నాన్న పెట్టుకున్న ఆ కొట్టు లొకేషన్ లోనే వాడు ఉన్నాడు. ఆ తర్వాత 9:40 నుండి 10 గంటల మధ్యలో ఆ బావుంది కదా, ఆ ఏరియా చూపిస్తుంది. ఆ తర్వాత వాడి యొక్క లొకేషన్ ఇంటిని చూపిస్తుంది. ఆ తర్వాత లొకేషన్ స్టేబుల్ గా ఉంది. వినయ్, ఈ టైంలో నేహ కనపడకుండా పోవటం కూడా మ్యాచ్ అవుతుంది. నేహ తన ఇంట్లోంచి బయలుదేరి ఆ బావి దగ్గరికి వచ్చింది. అక్కడ తన చీకుని చూసింది. చీకు నేహ భయపడటం చూసి తనకి హెల్ప్ చేయాలని వాడు అనుకున్నాడు. ఏమైంది? నన్ను కొట్టారు. నేను ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళానంతే. ఒక పని చేయి, మా షాప్ దగ్గరికి వెళ్ళి తాకో. నువ్వు ఇక్కడే ఉండు, నేను తాళం తీసుకుని వస్తా. త్వరగా వచ్చి. తాళం చేయి తేడానికి వెళ్ళాడు. దాని తర్వాత చీకు నేహాని కొట్లో దాచిపెడటానికి ప్రయత్నించాడు. ఉండు, నేను తాళం తీస్తాను. అప్పుడే అక్కడ ఎవరో ఒక్కరు అక్కడికి వచ్చారు. వీళ్ళిద్దరికి కూడా బాగా తెలిసిన ఒక వ్యక్తి. వినయ్, ఒక పని చెయ్యి. సో ఎవరైనా ఆ బావిలో దించి బాగా డీప్గా సెర్చ్ చేయండి. సో గాయత్రి మేడం, మీ చైన్ దొరికింది. ఎవరో మీ చైన్ని దొంగతనం చేయలేదు, బావిలోనే మాకు దొరికింది. ఆశ్చర్యంగా ఉందా? మాకు ఈ కథ మొత్తాన్ని కూడా చూస్తూ ఉంటేనే మాకు అర్థమవుతుంది. ఆ రోజు నేహాని మీరే వెళ్ళి చూసారా, అది కూడా ఒంటరిగా. మాలో ఉన్న టీము మొత్తం చైన్ దొంగలందరినీ రౌండప్ చేశాం. ఎవరో మీ చైన్ని దొంగతనం చేసినట్లుగా మాకు చెప్పలేదు. అప్పుడే మాకు అర్థమైంది, అదే మీ మెడ మీద ఉన్న మార్కు చైన్ లాగినందువల్ల రాలేదు. మీ కూతురు నేహ తన ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం మీతో పాటు పోరాడినందువల్ల వచ్చింది. తను పోరాడుతున్నప్పుడు మీ చైన్ పట్టుకొని లాగింది. ఇప్పుడు మీ నోటితోనే జరిగిన కథ మొత్తం మాకు చెప్పండి. టైం వేస్ట్ చేయొద్దు, చెప్పావు. అవును, నేనే తను చంపాను. నా వల్ల కాలేదు సార్. ఈయన నన్ను దూరం పెట్టేశారు. నా భర్త నన్ను బాగా చూసుకునేవారు, కానీ తను వచ్చినప్పటి నుంచి నన్ను పక్కన పెట్టేశారు. ఇంకా తన ప్రెగ్నెన్సీ. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను తన్ని చంపేయాలని. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? నేహా, ఇంటికి రా. లేదు, నేను రాను. నాన్న కొడతారు. ఎందుకు నాన్న కొడతారు? నేనున్నాను కదా. పద వెళ్తా. నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. పద పద పద. అమ్మా, అరేరే, నేహ అక్కకి చాక్లెట్ ఇవ్వడం మర్చిపోయా. అమ్మా, ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చారు? ఆంటీ,
చాలా మంది చెప్తుంటే తెలిసింది, ఏ బిడ్డనైతే తన తల్లి బాగా చూసుకుంటుందో ఆ బిడ్డ మంచితనంగానే పెరుగుతుందని. కానీ పాపం నేహ, నీలాంటి తల్లి తనకు దొరికింది. విధిరాత, పాపం. లాక్రండి.